హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ 2023 ఎగ్జామినేషన్ లో పజిల్ టెస్ట్ నుండి వచ్చిన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. 6 persons PQR, ST and U went on a tour on 2 different dates, either the 9th or 26th, in 3 different months, March, May and November of the same year. Each of them visited different cities, Pune, Gaya, Vadodara, Sonipat, Kota and Mysore. All information is not necessarily in the same order. సో ఇక్కడ పాయింట్స్ స్టార్ట్ అవుతుంటాయి. సో మనకు తెలుసు పజిల్ టెస్ట్ నుండి కానీ సీటింగ్ అరేంజ్మెంట్ చాప్టర్స్ నుండి ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ని వర్కింగ్ నోట్స్ రాసుకోవడం మనకు బెటర్. అండ్ పజిల్ టెస్ట్ క్వశ్చన్ పర్టికులర్ గా మనం మోస్ట్ ఆఫ్ ద పజిల్ టెస్ట్ క్వశ్చన్స్ లో మనం టేబుల్ ప్రిపరేషన్ మ్యాండేటరీ, టేబుల్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో టేబుల్ ప్రిపేర్ చేసే కంటే ముందు మనం ఈ పాయింట్స్ అన్నిటిని కూడా వర్కింగ్ నోట్స్ రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ యూ వెంట్ ఆన్ అన్ ఆడ్ నంబర్డ్ డేట్ అని చెప్పారు. ఇచ్చిందే 2 డేట్స్ మనకు, ఒకటి 9th, ఒకటి 26th. ఆడ్ నంబర్ డేట్ అంటే 9th అవుతుంది, కానీ మంత్ మెన్షన్ చేయలేదు. అంటే అప్పుడు యు అనే పర్సన్ మార్చ్ 9th కానీ, మే 9th కానీ, నవంబర్ 9th కానీ వెళ్ళి ఉండొచ్చు. సో ఈ పాయింట్ మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎలా వర్కింగ్ నోట్స్ రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకుందాం. జస్ట్ సింపుల్ గా యు 9th అని రాసుకుందాం. సో యు 9th డేట్ వెళ్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ 2 persons వెంట్ బిట్వీన్ ద వన్ హూ వెంట్ టు మైసూర్ అండ్ యూ. మైసూర్ కి ఎవరైతే వెళ్తున్నారో ఆ పర్సన్ కి యూ కి మధ్యలో ఇద్దరు ఉండాలి అని చెప్పారు. ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉండాలి. బట్ మైసూర్ కి వెళ్ళే పర్సన్ ముందా యూ ముందా అని మెన్షన్ చేయలేదు. సో బట్ మనకు తెలిసిన విషయం ఏంటంటే మైసూర్ కి వెళ్ళే పర్సన్ కి యూ కి మధ్యలో 2 గ్యాప్స్ ఉండాలి, ఇద్దరు పర్సన్స్ ఉండాలి అని. సో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు పాయింట్. సో యూ కి మైసూర్ కి మధ్యలో 2 గ్యాప్స్ ఉండాలి తీసుకుందాం. యూ ముందు ఉండొచ్చు లేదా మైసూర్ ఉండొచ్చు, మైసూర్ ముందు ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఆర్ అండ్ క్యూ వెంట్ ఆన్ ద సేమ్ డేట్. ఆర్ అండ్ క్యూ వెంట్ ఆన్ ద సేమ్ డేట్, నన్ ఆఫ్ దెమ్ వెంట్ ఇన్ నవంబర్. ఆర్ క్యూలు ఇద్దరు సేమ్ డేట్ వెళ్తున్నారు, వాళ్ళ నవంబర్ వెళ్ళట్లేదు అని చెప్పారు. అంటే అప్పుడు ఆర్ అండ్ క్యూ అనే వాళ్ళు మార్చ్ లో వెళ్ళొచ్చు లేదా మేలో వెళ్ళొచ్చు, సేమ్ డేట్ వెళ్ళాలి. అంటే ఆర్ 9th వెళ్తే క్యూ కూడా 9th వెళ్ళాలి, వైస్ వర్సా అలా అన్నట్టు. సో ఆ పాయింట్ మనం ఎలా తీసుకోవచ్చు. ఆర్ అండ్ క్యూ సేమ్ డేట్ బట్ నవంబర్ మంత్ కాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్, the one who went to Vadodara went immediately before Q but not in May. వదోదరకి వెళ్ళే పర్సన్ క్యూ కంటే ముందు ఇమ్మీడియట్ గా ఉండాలి, బట్ వదోదరకి వెళ్ళే పర్సన్ మేలో వెళ్ళలేదు. ఈ పాయింట్ దీన్ని మనం వర్కింగ్ నోట్స్ చూసుకుందాం. సో వదోదర కంటే క్యూ కంటే ముందు ఇమ్మీడియట్ గా వదోదర ఉండాలి, బట్ వదోదర వెళ్ళే పర్సన్ మే మంత్ లో వెళ్ళట్లేదు. సో ఇలా తీసుకున్నాను. 4 పాయింట్స్ అయ్యాయి ఇప్పటికి. నెక్స్ట్ పాయింట్, as many persons went after T is the same as before the one who went to Kota. సో ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే టీ తర్వాత ఎంతమంది అయితే పర్సన్స్ ఉంటారో అంత నంబర్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే కోటా కంటే ముందు కూడా ఉండాలి. అంటే టీ తర్వాత వెళ్ళిన వాళ్ళ నంబరు కోటా కంటే ముందు, కోటా సిటీకి వెళ్ళిన కంటే ముందు నంబరు సేమ్ అయి ఉండాలి, ఇది మీనింగ్. సో ఈ పాయింట్ మనం ఎలా తీసుకోవచ్చు. ఈ పాయింట్ టీ తర్వాత డౌన్ సైడ్ యారో మార్క్ పెట్టారు, అంటే టీ తర్వాత ఉన్న వాళ్ళ నంబరు ఈజ్ ఈక్వల్ టు కోటా అప్ సైడ్ యారో మార్క్. అప్ సైడ్ యారో మార్క్ అంటే కోటా కంటే ముందు వెళ్ళి వాళ్ళ నంబరు, టీ తర్వాత వెళ్ళిన వాళ్ళ నంబరు ఈజ్ ఈక్వల్ టు కోటా ముందు వెళ్ళిన వాళ్ళ నంబరు. దట్స్ ఆల్. నెక్స్ట్ పాయింట్, టీ డిడ్ నాట్ గో ఇన్ మార్చ్. ఓకే, టీ మార్చ్ లో వెళ్ళలేదు అని చెప్పారు, అంటే టీ మేలో కానీ నవంబర్ లో కానీ వెళ్ళి ఉండొచ్చు. ఆ పాయింట్ మనం మళ్ళీ రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ టేబుల్ వేసినప్పుడు రిప్రజెంట్ చేద్దాం ఆ పాయింట్ ని. ఓన్లీ 1 person went between the one who went to Pune and Sonipat. పూణేకి మరియు సోనిపట్ కి వెళ్ళిన వాళ్ళ మధ్యలో ఒక పర్సన్ మాత్రమే ఉండాలి అని చెప్పారు. బట్ పూణే ముందా సోనిపట్ ముందా మనకు తెలియదు. సో ఆ పాయింట్ మనం వర్కింగ్ నోట్స్ రాసుకుందాం. సో పూణే ముందు ఉండొచ్చు లేదా సోనిపట్ ముందు ఉండొచ్చు, వాళ్ళిద్దరికి మధ్యలో మాత్రం ఒక పర్సన్ ఉండాలి. రైట్. నెక్స్ట్,
P went immediately after the one who went to Sonipat. Did not go to Mysore. పి అనే పర్సన్ మైసూర్కి వెళ్ళలేదు ఒక పాయింట్. తర్వాత సోనిపట్ కి ఎవరైతే వెళ్తారో ఆ వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా పి వెళ్తారు అని రాశారు. అంటే సోనిపట్ తర్వాత పి రావాలి. బట్ పి అనే అతను మైసూర్ మాత్రం వెళ్ళకూడదు. సో ఇది రిప్రజెంటేషన్. సోనిపట్ తర్వాత పి తీసుకున్నాను. వెంటనే సోనిపట్ వెంటనే పి ఉండాలి అండ్ పి మైసూర్కి వెళ్ళకూడదు. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, ఎస్ డిడ్ నాట్ గో టు పూణే. ఓకే, ఎస్ పూణేకి వెళ్ళలేదు అని చెప్పారు. ఎస్ పూణేకి వెళ్ళలేదు, సింపుల్ పాయింట్. ఓకే, నో ప్రాబ్లం. ద లాస్ట్ పాయింట్, దట్స్ ఆల్. సో ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 8 పాయింట్స్ వచ్చాయి. మనం ఇప్పుడు 8 పాయింట్స్ యూజ్ చేసుకొని టేబుల్ ఫిల్అప్ చేస్తే నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ అంటే టేబుల్ కంటెంట్స్ ఏముండాలి అని తెలుసుకోవాలి. మనం ప్రాబ్లం గురించి చూస్తే ప్రాబ్లం లో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. 3 డిఫరెంట్ బస్ లో 2 డిఫరెంట్ డేట్స్ లో 6 డిఫరెంట్ సిటీస్ కి ట్రావెల్ చేస్తున్నారు అన్నారు. సో హైయెస్ట్ నెంబర్ 6 మెంబర్స్ అని ఇచ్చారు కాబట్టి మన టేబుల్లో మొత్తం 6 రోస్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. సో నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉండాలి? 6 రోస్ ఉండాలి. ఎన్ని కాలమ్స్ తీసుకోవచ్చు టేబుల్లో? ఎన్ని కాలమ్స్ తీసుకోవచ్చు అంటే ఎన్ని రకాల ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో మనం అన్ని రకాల కాలమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ కొందరు ఉన్నారు. తర్వాత వాళ్ళు సో డేట్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. సో డేట్ తీసుకోవాలి, పర్సన్ తీసుకోవాలి అండ్ సిటీ తీసుకోవాలి. సో మొత్తం మనకు 3 ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మొత్తం 3 కాలమ్స్ ఉండాలి, 6 రోస్ ఉండాలి. సో మనం టేబుల్ ఎలా తీసుకోవచ్చు అని మనకు తెలిసిందే. 10 లిస్ట్ లో పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను రెండు పాసిబుల్ టేబుల్స్ తీసుకుంటాను. రైట్. సో టేబుల్లో వి ఆల్ నో దట్ మార్చ్ తర్వాతనే మే వస్తుంది, మే తర్వాతనే నవంబర్ వస్తుంది కాబట్టి అవి 1 by 1 తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ కాలంలో మార్చ్ 9th, తర్వాత మార్చ్ 26, యాజ్ యూజువల్ మే 9th, మే 26, నవంబర్ 9th, నవంబర్ 26 తీసుకున్నాను. ఇక్కడ మనకు ఇక్కడ టేబుల్ తీసుకున్నాను. ఫస్ట్ టేబుల్ 1, తర్వాత టేబుల్ 2 పాసిబిలిటీస్ అన్నట్టు. ఏ పాసిబుల్ కరెక్ట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి పాసిబిలిటీస్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి నేను మినిమం 2 తీసుకోవాలి కాబట్టి 2 తీసుకున్నాను. రైట్. నౌ లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ విత్ ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర టేబుల్ రెడీగా ఉంది, కంటెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఎగ్జామినేషన్ లో స్టూడెంట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన 8 పాయింట్స్ లో మనం ఏ పాయింట్ తో ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఇక్కడ చూస్తే సింపుల్ వన్ ఏంటంటే ఏ ఎలిమెంట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందో ఆ ఎలిమెంట్ తోనే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడం బెటర్, అదే మంచిది కూడా. సో ఇప్పుడు ఉన్న వాటిలో మనకు 8 పాయింట్స్ లో ఒక్క క్యూ అనే పర్సన్ గురించి 2 చోట్ల ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకటి 3rd పాయింట్, రెండోది 4th పాయింట్ లో ఉంది. సో మనం దాని ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, రైట్. సో నౌ సి క్యూ ఏ మంత్ రాకూడదని చెప్పారంటే 3rd పాయింట్ చూడండి ఒకసారి. క్యూ ఏ మంత్ రాకూడదని చెప్పారంటే నవంబర్ మంత్ రాకూడదని చెప్పారు. అంటే ఇప్పుడు క్యూ మార్చి కావచ్చు, మే కావచ్చు, రావచ్చు. అండ్ ఇమ్మీడియట్ గా ఏమి ఇచ్చారు 4th పాయింట్ లో అంటే వడోదర తర్వాత క్యూ ఉండాలి అని చెప్పారు. అంటే అప్పుడు వడోదర మేలో రాకూడదు అని చెప్పారు. వడోదర మేలో రాకూడదు అంటే వడోదర మార్చి కానీ నవంబర్ కానీ వచ్చే పాసిబిలిటీ ఉంది. సపోజ్ మనము వడోదరని నవంబర్ 9th తీసుకుంటే క్యూ ఎప్పుడు రావాలి? నవంబర్ 26th రావాలి. క్యూ నవంబర్ లో రాకూడదు అని చెప్పారు కాబట్టి వడోదర కూడా నవంబర్ లో రాకూడదు. సో వడోదర నవంబర్ లో రాకూడదు, ఈవెన్ మేలో కూడా రాకూడదు. సో వడోదర వచ్చేకి పాసిబిలిటీస్ ఏమున్నాయంటే మార్చ్ మంత్ మాత్రమే. అది 9th కావచ్చు, 26th కావచ్చు. సో ఎప్పుడైనా కానీ 2 పాసిబిలిటీస్ ఉంటే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయొచ్చు. మోర్ దాన్ 2 ఉంటే కుదరదు చేయడానికి, అది రాంగ్ గా వెళ్తున్నట్టు కూడా మనకు. సో ఇప్పుడు మనము వడోదరని మార్చ్ లో తీసుకోవాలి, మార్చ్ 9th కానీ మార్చ్ 26th కానీ ఏదో ఒక పాసిబిలిటీ మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చ్ 9th వదోదర తీసుకున్నాను. ఫస్ట్ పాసిబిలిటీలో మార్చ్ 9th వదోదర తీసుకుంటున్నాను. మార్చ్ 9th వదోదర తీసుకుంటున్నాను. ఇది ఒక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏముంది? మార్చ్ 26 కూడా తీసుకోవచ్చు. సో మార్చ్ 26 తీసుకోవడం ఇంకో పాసిబిలిటీ ఉంది.
సో మార్చి 26 కూడా తీసుకుంటాను. రైట్. ఎస్. సో వధూవర పెద్దగా ఎవరు ఉండాలి? క్యూ ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ చాయిస్ లో ఫస్ట్ పాసిబుల్ డయాగ్రామ్ టేబుల్లో మనకు వదోదర మార్చి 9 తీసుకున్నా కాబట్టి క్యూ ఎక్కడ రావాలి? ఇప్పుడు ఖచ్చితంగా మార్చి 26 రావాలి ఈ పాసిబిలిటీలో. క్యూ. సెకండ్ పాసిబుల్ టేబుల్లో మనకు వదోదరని మార్చి 26 తీసుకున్నా కాబట్టి ఖచ్చితంగా క్యూ మే 9 రావాల్సి వస్తుంది. అనేది క్యూ రావాల్సి వస్తుంది. ఎస్. మే 9 తీసుకు 2 పాసిబిలిటీస్. ఇప్పుడు మనకు 2 పాసిబిలిటీస్ తో ప్రాబ్లం చేస్తున్నాము. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నది 2 పాసిబిలిటీస్. ఖచ్చితంగా వదోదర అనేది మార్చి 9 కానీ మార్చి 26 కానీ రావాల్సిందే. ఈ 2 పాసిబిలిటీస్ పక్క. రైట్. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు క్యూ రాస్తాం కాబట్టి థర్డ్ పాయింట్కి వెళ్దాం. ఏమనుకున్నాము? ఆర్ అండ్ క్యూ సేమ్ డేట్ రావాలి అనుకున్నారు. నవంబర్ మంత్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు క్యూ అనే పర్సన్ మార్చి 26 వచ్చాడు అంటే ఆర్ కూడా 26 రావాలి. ఏ మంత్ 26? మే. నవంబర్ రాకూడదు కాబట్టి. సో మే 26 లో ఫస్ట్ టేబుల్లో మే 26 లో ఆర్ వచ్చే పాసిబిలిటీ ఉంది, రావాల్సిందే. ఆర్. రైట్. సెకండ్ పాసిబిలిటీలో మనకు క్యూ ఎక్కడ వచ్చారంటే మే 9 వచ్చారు. సో ఖచ్చితంగా అప్పుడు ఆర్ ఎక్కడ రావాలి? సేమ్ డేట్ రావాలి కాబట్టి మార్చి 9 రావాలి. సో మార్చి 9 ఆర్ వచ్చే పాసిబిలిటీ. దట్స్ ఆల్. రైట్. నెక్స్ట్. ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ లో ఒక టేబుల్ ఇమ్మీడియట్ గా రాంగ్ అని మనము కన్ఫర్మ్ చేయొచ్చు. ఎలాగంటే ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్, యు అనే పర్సన్ ఆడ్ నెంబర్ డే రావాలి అని చెప్పారు కాబట్టి యు 9th రావాలి. అది మే 9th కానీ మార్చి 9th కానీ నవంబర్ 9th కానీ. సెకండ్ పాసిబుల్ దాంట్లో మార్చి 9th ఆర్ ఉన్నారు, మే 9th క్యూ ఉన్నారు. సో అప్పుడు ఎక్కడ రావాలి? యు నవంబర్ 9th రావాలి. మనం నవంబర్ 9th యు తీసుకుంటే సెకండ్ పాయింట్ ఇమ్మీడియట్ గా యుకి మైసూర్కి మధ్య 2% గ్యాప్ రావాలి అని చెప్పారు. ఇప్పుడు నవంబర్ 9th మనం ఇక్కడ యు తీసుకుంటే యుకి మైసూర్కి మధ్య 2% గ్యాప్ అంటే ఖచ్చితంగా అది మార్చి 26 అవుతుంది. బట్ ఈ టేబుల్లో మార్చి 26 లో ఆల్రెడీ వదోదర ఉంది. సో ఇక్కడ కుదరదు. సో ఈ టేబుల్ రాంగ్ వచ్చింది. సో మనకు సెకండ్ తీసుకున్న టేబుల్ రాంగ్ వచ్చేసింది. సో దీని గురించి డిస్కషన్ అవసరం లేదు. వేస్ట్. సో కన్ఫర్మ్ గా మనకు ఫస్ట్ టేబుల్ మాత్రమే. ఓకే. సరే ఫస్ట్ టేబుల్కి వెళ్దాం. ఫస్ట్ టేబుల్లో మనం యూని ఎక్కడ తీసుకోవచ్చు అంటే మార్చి 9th ఖాళీ ఉంది, మే 9th ఖాళీ ఉంది, ఈవెన్ నవంబర్ 9th కూడా ఖాళీ ఉంది. సో 3 పాసిబిలిటీస్ వచ్చాయి. 3 పాసిబిలిటీస్ తో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయలేము. సో 2 పాసిబిలిటీస్ అనేది మనం ట్రై చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ యూ గురించి మర్చిపోదాం. లెట్స్ గో ఫర్ బెటర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చెక్ చేస్తే ఇక్కడ ఒక విషయం ఉంది మనకు. ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఏమనుకున్నాము? టీ తర్వాత ఎంతమంది అయితే ఉంటే కోటా కంటే ముందు అంతమంది ఉండాలి అని చెప్పారు. ఇందాక ఒక పాయింట్ అనుకున్నాం కదా, టీ ఏమనుకుంటారా? టీ మార్చిలో రాకూడదు అని చెప్పారు. టీ మార్చిలో రాకూడదు. ఓకే. టీ అనే పర్సన్ మార్చిలో రాకూడదు. టీ మార్చిలో రాకూడదు. రైట్. సో అప్పుడు టీ మేలో కానీ నవంబర్లోనూ రావాలి. సో టీ రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మే 26 ఆల్రెడీ ఆర్ని తీసుకున్నాం కాబట్టి టీ అనే పర్సన్ మే 9th కానీ నవంబర్ లో కానీ రావచ్చు. 3 పాసిబిలిటీస్ మనం ప్రాబ్లం చేయలేము. బట్ స్టిల్ ఇక్కడ ఒక క్లూ ఉంది మనకు. ఏం ఆ క్లూ అంటే టీని మనం నవంబర్ 26 తీసుకోవచ్చా అంటే తీసుకోలేము. ఎందుకంటే టీని నవంబర్ 26 తీసుకుంటే టీ తర్వాత ఎంతమంది ఉన్నారంటే ఎవరు లేరు, 0 అవుతుంది. అప్పుడు ఏమనుకోవాలి? కోటా కంటే ముందు కూడా 0 ఉండాలి. అంటే ఇప్పుడు కోటాను ఎక్కడ తీసుకోవాలి? మనము మార్చి 9th తీసుకోవాలి. బట్ మార్చి 9th ఆల్రెడీ వదోదర ఉంది కాబట్టి టీని మనము నవంబర్ 26 తీసుకోలేము. సో 2 పాసిబిలిటీసే ఉన్నాయి ఇప్పుడు. ఒకటి మే 9th, ఇంకోటి మే 26. సారీ, మే 9th ఒకటి, నవంబర్ 9th ఒకటి. మే 9th ఒకటి, నవంబర్ 9th ఒకటి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదో ఒక పాసిబిలిటీ తీసుకుని ప్రాబ్లం ముందుకు వెళ్ళాలి. సపోజ్ మనం మే 9th తీసుకుందాం. మే 9th నేను టీ తీసుకుంటున్నాను. మే 9th టీ తీసుకున్నాను. ఓకే. అప్పుడు మే 9th టీ తీసుకుంటే టీ తర్వాత ఎంతమంది ఉన్నారంటే టీ తర్వాత ముగ్గురు ఉన్నారు. మే 26 పర్సన్, నవంబర్ 9th, నవంబర్ 26. సో టీ తర్వాత ముగ్గురు ఉన్నారంటే కోటా కంటే ముందు కూడా ముగ్గురు ఉండాలి. కోటా కంటే ముందు కూడా ముగ్గురు ఉండాలి అంటే ఇప్పుడు కోటా ఎప్పుడు వస్తుందంటే మే 26 ఆర్ కోటాకి వెళ్తున్నట్టు మే 26. ఎస్. ఎస్. రైట్.
ఇప్పుడు చూడండి ఒక పాయింట్, పూణేకి 6 పాయింట్, పూణేకి సోనిపట్కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. ఓకే, పాయింట్. 7 పాయింట్ అండి. సోనిపట్ తర్వాత వెంటనే పి ఉంటుంది అని చెప్పారు. మనం సోనిపట్ని ఎక్కడ తీసుకోవచ్చు అంటే మార్చి 26 లో తీసుకోలేము, ఎందుకంటే వెంటనే పి రావాలి, అక్కడ టీ ఉన్నారు ఆల్రెడీ. మే 9th తీసుకోలేం, మార్చి 9th ఆల్రెడీ ఉన్నారు తీసుకోలేం, మే 26 తీసుకోలేం. ఉన్న పాసిబిలిటీ ఒకటి ఉంది మనకు, సోనిపట్ని నవంబర్ 9th మాత్రమే తీసుకోగలం, ఎందుకంటే దాని తర్వాత నా పర్సన్ పేరు రాయడానికి ఖాళీ ఉంది నవంబర్ 26 లో కాబట్టి. సో సోనిపట్ ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఒక చాయిస్ లో ఉన్నాం, ఒక పాసిబిలిటీలో ఉన్నాం, ఏంటది మే 9th టీం తీసుకున్నాం. ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్కడ రాంగ్ వచ్చింది అంటే అప్పుడు టీం తీసుకెళ్ళి నవంబర్ 9th లో తీసుకుని మళ్ళీ మన ప్రాబ్లం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఒక పాసిబిలిటీలో ఉన్నాం అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీవే ఇప్పుడు సోనిపట్ నేను నవంబర్ 9th తీసుకుంటున్నా. సోనిపట్ నవంబర్ 9th సోనిపట్ వెంటనే పి ఉండాలని చెప్పారు కాబట్టి నవంబర్ 26 అప్పుడు పి అవుతారు, నవంబర్ 26 పి అవుతారు. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, కమ్ బ్యాక్ టు 6th పాయింట్. పూణేకి సోనిపట్కి మధ్యలో 1% గ్యాప్ ఉండాలి అని చెప్పారు. సోనిపట్ నవంబర్ 9th వచ్చింది అంటే ఖచ్చితంగా మే 9th అప్పుడు పూణే రావాల్సి వస్తుంది. ఇక్కడ పూణే మే 9th టీ పూణేకి వెళ్ళారు. ఎస్, రైట్. నెక్స్ట్ పాయింట్, ఎస్ పూణేకి వెళ్ళలేదు అన్నారు. 8th పాయింట్ మనకి యాజ్ ఆఫ్ నో యూజ్ లేదు అది. ఇప్పుడు చూడండి టేబుల్లో మార్చ్ 9th, మే 9th, నవంబర్ 9th లో మే 9th ఫిల్అప్ అయిపోయింది పర్సన్స్ కి, అంటే యూ ఇప్పుడు మార్చ్ 9th గానీ నవంబర్ 9th గానీ రావాలి. బట్ అట్ ద సేమ్ టైం యూకి మైసూర్కి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు నేను యూని మార్చ్ 9th తీసుకుంటే మైసూర్ ఎక్కడ రావాలంటే మే 26 రావాలి, బట్ మే 26 ఆల్రెడీ కోటా ఉంది, సో కుదరదు. సో యూ మార్చ్ 9th కూడా రాకూడదు. సో వచ్చే పాసిబిలిటీ ఉంది నవంబర్ 9th మాత్రమే. సో ఇప్పుడు నవంబర్ 9th లో యూని తీసుకుంటున్నా, నవంబర్ 9th యూ. నవంబర్ 9th యూ తీసుకుంటే యూకి మైసూర్కి 2% గ్యాప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మైసూర్ నేను మార్చి 26 తీసుకోవాలి. మార్చి 26 మైసూర్. ఎస్, ఇంకొక పర్సన్ గ్యాప్ మిగిలింది, 6 మెంబర్స్ ఉన్నారు, ఎస్ మిస్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్ ఎస్ మార్చి 9th వస్తారు. ఎస్ మార్చి 9th. రైట్. ఇంకా మిగిలింది ఒక సిటీ మిగిలిపోయింది. ఆ సిటీ ఏముందంటే గయా అనే సిటీ. రైట్. ఇప్పుడు ఒకసారి మన పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటే ఈవెన్ అన్ని పాయింట్స్ కూడా సాటిస్ఫై చేసాము, అన్ని రూల్స్ మనం ఫాలో అయ్యాం కాబట్టి ఈ టేబుల్ కరెక్ట్. సో మనము బై లక్ ఒక చాయిస్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యాం. ఆ చాయిస్ ఏంటి తెలుసా, టీ తీసుకోవాలి అనే చాయిస్ లో మనం మే 9th తీసుకున్నాం కాబట్టి టేబుల్ ఫుల్ఫిల్ అయింది. నవంబర్ 9th తీసుకుంటే టేబుల్ వచ్చేది కాదు యాక్చువల్. దట్స్ ఆల్. మనకి ఇది ప్రీవియస్ లాస్ట్ ఇయర్ 2023లో IBPS PO ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఇచ్చిన క్వశ్చన్, పజిల్ టెస్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.